యవనస్తుడు, సేవలో నేను సేవ చేస్తాను, సేవలో ఉంటాను, పరిచర్య చేస్తాను అన్నయ్య, నీతో పాటు నేను ఉంటాను, నేను సమర్పించుకున్నా అని చెప్పి నా దగ్గర ఉన్నాడు. మంచిది తమ్ముడు, పరిచర్య చేయి, దేవుడు నిన్ను దీవిస్తాడు, నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటావు, నరకం తప్పించుకుంటావు, మారు మనసు పొందుకో అని చెప్పి నా దగ్గర పెట్టుకున్నాను. ఒక రోజున ఏమైందంటే సభలు పెడతా ఉన్నాం. సభలకి పాంప్లెట్ ఒకటి ప్రింట్ చేయాలి. తమ్ముడు, పాంప్లెట్ ప్రింట్ చేయాలి, నువ్వు ఎడిటింగ్ చేస్తావు కదా, కొంచెం ఎడిటింగ్ చేయనాయనా అంటే, ఎప్పుడు చేయాలి అన్నాడు. రేపు ఉదయకాలం, లేకుంటే రేపు మధ్యాహ్నం, రేపు ఉదయం కానీ మధ్యాహ్నం కానీ వచ్చి చెయ్యి అని చెప్తే, రేపు నాకు అస్సలు ఖాళీ లేదు. ఉదయం 5:30 నుంచి నాకు ఫుల్ బిజీ, అన్ని ట్యూషన్లు చెప్పేది ఉంది. ప్రతి ఒక్కరు కూడా నాకు ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం వరకు కూడా వాళ్ళు పిలిచారు. నేను వెళ్ళి ట్యూషన్లు చెప్పుకోవాలా, లేకపోతే చెప్పకపోతే మాత్రం నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది, నేను వెళ్ళాలి అన్నాడు. నేను అన్నాను, ఏదన్నా ఒకటి పోస్ట్పోన్ చేసుకొని, దేవుని పని ముఖ్యం కదా మనకు, ఆ పని కంటే ముఖ్యం, ఈ పని చెయ్యి అంటే, లేదు దేవుని పని ముఖ్యమే కానీ దీనికంటే అది ముఖ్యం కదా నాకు. వాళ్ళ తర్వాత మళ్ళీ నన్ను పిలుస్తారో పిలవరో, పని పోతుందేమో అని చెప్పాడు. సమయం లేదు తమ్ముడు, సేవ అన్నావు, పరిచర్య అన్నావు, మర్చిపోయావా? అన్నీ గుర్తున్నాయి, అన్నీ గుర్తున్నాయి, నాకు తెలియదు అనుకోకండి, నాకు తెలుసు అని చెప్పాడు. సరే తమ్ముడు, మరి నీ ఇష్టం, వెళ్ళని చెప్పేసి పంపించేశా. వెళ్ళిపోయాడు. నా మనసు నొచ్చుకుంది, నాకు చాలా బాధేసింది. మోకరించాను, దేవుడా, ఈ సభలు జరగడానికి కరపత్రము, పాంప్లెట్స్ మీరే సిద్ధపరచండి నాయన, ఇది నీ సేవ, మీ పనికి నేను వచ్చాను, పనివాడిని, మీ పని మీరే జరిగించుకోండి నాయన, నన్ను మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాను, ఈ పని మీరే జరిగించండి అని చెప్పి ఆ సాయంకాలం, ఆ రాత్రి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాను. ఉదయకాలం 5:30కే ఆ కుర్రోడు నా దగ్గరికి వచ్చేసాడు. ఏంట్రా బాబు ఇంత పొద్దున వచ్చేసావు అంటే, అన్నయ్య ఈరోజంతా ఖాళీయే, ఒక్కటి కూడా లేదన్నాడు. ఏమైందిరా? మొత్తం అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి.